ధనస్సు రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11. వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో చాలా అనుకూలంగానే ఉంది. బంధువుల వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల, స్నేహితుల వల్ల కూడా మిథున రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5. దగ్గర బంధువుల మరణాలు వింటారు. రాహుకేతు ప్రభావం వల్ల ఇబ్బందిగా ఉంది. మకర రాశి వారు శనివార నియమాలు, పువ్వులు దానం చేయడం, అలాగే దుర్గాదేవి ఆరాధన, శుక్రవారం పూజ, ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. కర్కాటక రాశి సోమవారం రుద్రాభిషేకం తప్పనిసరిగా ఆచరించాలి. పరాభవనామ సంవత్సరంలో ముందుగా మేషరాశి. మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం, వెరసి మేషరాశి. మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు వస్తే 5 రూపాయలే ఖర్చు పెట్టి 6 రూపాయలు దాచేస్తారు వీళ్ళు ఈ సంవత్సరం. ఆదాయం చాలా బాగుంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4. 6 రూపాయలు దాచేస్తారని చెప్పారు కదా, ఇద్దరు పొగుడుతారు, 4 తిట్టే అవకాశం ఉందన్నమాట. రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం గురుడు జూన్ 1వ తేదీ వరకు తృతీయ స్థానమైనటువంటి మిథున రాశిలో ఉంటారు. 2వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. కాబట్టి గురువు తృతీయ స్థానంలో లోహమూర్తిగా ధననాశనమును కలిగించేటట్లుగా ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఫిబ్రవరి 2వ తేదీని ఈయన మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు, చతుర్థ స్థానం రజితమూర్తి కాబట్టి గురుడు రజితమూర్తిగా సౌభాగ్యకరంగా మంచి ఫలితాలని, ధనాన్ని ఇస్తాడు. దానివల్ల అనుకూలంగా జూన్ 2వ తేదీ నుండి మేషరాశి వారికి చాలా బాగుంటుంది. అంతవరకు కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. శని గత సంవత్సరం ఆరంభం నుండి కూడా మేషరాశికి వ్యయస్థానమైన మీనరాశిలోనే ఉన్నారు కాబట్టి ఆ ఏలినాడు శని జరుగుతూనే ఉంది. లోహమూర్తిగా ఉన్నారు ఆయన. అలాగే రాహుకేతులు ప్రధాన గ్రహాలే చెబుతూ ఉన్నాం. రాహుకేతులు కూడా సింహంలో ఏమో కేతువు, మళ్ళీ ఆయన కన్యారాశిలో ప్రవేశించడం, మళ్ళీ ఏమో మనకి కుంభంలో ఏమో రాహు గారు, మళ్ళీ మకరంలో ఈ సంవత్సరం ప్రవేశించడం వల్ల కొంచెం ఏకాదశ పంచమ స్థానాల్లో త్రామరమూర్తులుగా సామాన్య ఫలితాలనే వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అయితే మనకి మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థిని విద్యార్థి విద్యాయోగము తగ్గి ఉండే అవకాశాలను, విద్యందు మంచి యోగం కావాలి అంటే మంచి శ్రద్ధ, బద్ధకం లేకుండా చదివితే కానీ విద్యార్థులు చాలా అనుకూలంగా ఉండి విద్యాయోగం ఉంటుంది. వాళ్ళకి బద్ధకంగా ఉండి నిర్లక్ష్యభావంగా ఉంటే కానీ విద్య సంవత్సరం అంత అభ్యసించదు. కాబట్టి విద్యాభివృద్ధి కోసం విద్యార్థులు సరస్వతీదేవి ఆరాధన, విద్యందు మంచి శ్రద్ధ, టైం పంచువాలిటీ, క్రమశిక్షణతోటి ఉండగలిగితే విద్యార్థులు అనుకూలం. అంతేకాకుండా ఆకస్మికంగా వీరికి మేషరాశి వారి ఆకస్మిక గృహ వాహన లాభాలు, అనుకోకుండా వాహనం కొనేయడం, అనుకోకుండా ఇల్లు కొనేయడం, ఇలా గృహయోగం కూడా ఉంది. దానివల్ల చాలా బాగుంటుంది. కానీ ఒత్తిడి కూడా ఈ సంవత్సరం తగ్గే అవకాశం, పై అధికారులు ఉద్యోగంలో చేసేటువంటి పై అధికారులు ఒత్తిళ్ళు ఉంటే కనుక తగ్గే అవకాశం, పై అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం ఉంది. మీ వేతనం అంటే జీతం కూడా పెరిగే అవకాశం, ప్రమోషన్ కూడా ఉండే అవకాశాలు, పదోన్నతి కూడా ఉంది. రాజకీయ నాయకులు కూడా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. పదోన్నతి కూడా ఉంటుంది. మీకు కూడా సహ ఉద్యోగులతో ఉద్యోగస్తులకు వీరికి అనుకూలంగా ఉంటారు. ఈ సంవత్సరం బాగుంటుంది. వ్యవహారాలు జయంగా ఉంటాయి. వత్సరాది నుండి మొదట 3 మాసాలు కూడా గురుబలము లేదు. అంటే చైత్రం, వైశాఖం కూడా జ్యేష్టం వరకు లేదు. జ్యేష్ఠమాసం నుండి అంటే జూన్ 2వ తేదీ నుండి కూడా కర్కాటకలో గురుడు ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మొదటి 3 మాసాలు మిశ్రమంగా ఉంటుంది. జ్యేష్ఠమాసం నుంచి 2వ తేదీ నుండి కూడా జూన్ 2వ తేదీ నుండి చాలా అనుకూలంగా ఉంటుంది మీకు. అంతేకాకుండా గురువు చతుర్థ స్థాన సంచార కాలమును శుభప్రదము. వీరు గృహ నిర్మాణాది ఫలాలు ఈ సంవత్సరం చాలా బాగుంటాయి. కుటుంబ గృహ వాతావరణం అనుకూలంగా ఉండి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం, గృహ సౌఖ్యం ఉంటే తల్లితరపు ఆస్తి వృద్ధి చేసే అవకాశం, స్థిరాస్తుల మార్పులు ఉంటాయి. వ్యాపార లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త వ్యాపారాలు శ్రీకారం చుడతారు. వ్యాపార అభివృద్ధిగా ఉండి శ్రమకు లెక్క చేయకుండా ఉంటారు. ప్రతిఫలం దక్కుతుంది. న్యాయస్థానాల్లో కేసులు ఉంటే అవి కూడా మీ కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగానే వస్తాయి. మేషరాశి వారికి
భాగ్య వ్యయాధిపతి గురుడు చతుర్థ కేంద్రముల సంచారం వల్ల ఆనంద జీవితం ఉంటుంది ఈ సంవత్సరం. చేసే పనిలో ఉత్సాహంగా ఉంటారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు, చాలా సానుకూలంగానే ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లాభాలు ఉన్నాయి, నూతనమైన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తమే దూర ప్రయాణాలు చేయవలసి రావడం, విదేశాలకు కూడా వెళ్ళొచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థి పోటీ పరీక్షలు ఉంటాయి, చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యయస్థానగత శనేశ్వరుడు వల్ల అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, తలనొప్పి, ఇలా అనారోగ్య సమస్యలు, టైంకి నిద్ర లేకపోవడం, టైంకి భుజించలేకపోవడం, ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే చురుగ్గా కనుక ఉండగలిగితే చాలా ఉద్యోగులు మంచి అనుకూలంగా ఉంది. సుస్థిరంగా వృత్తి వ్యాపారాల్లో కూడా బాగుంది. విదేశీ భాగస్వాములతో కూడా సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారం చేయండి. జాయింట్ వ్యాపారం అనుకూలం కాదు. ఒక ఇంట్లో వాళ్ళతో చేస్తే కనుక నమ్మకమైన వ్యక్తులతో జాయింట్ తీసుకుంటేనే బాగుంటుంది. సాధ్యమైనంత వరకు మీకు మీరుగానే సొంతంగా వ్యాపారాలు చేసుకుంటే అనుకూలంగా. రైతులకైతే కనుక ఈ సంవత్సరం మేషరాశి రైతులు మంచి పెట్టుబడి, వరి కానీ అపరాలు కానీ మీరు ఏ పంట వేసినప్పటికీ కూడా ఆ పంట చాలా ఉత్పత్తిని ఎక్కువ ఇచ్చి దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల రైతులు, ఈ మేషరాశిలో ఉండే రైతులందరూ కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంది. అయితే జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్యకాలంలో ఉత్తరాపాద్ర నక్షత్రంలో శని వక్రస్థానంలో వక్ర సంచారం వల్ల కొంచెం కుటుంబ వ్యాపార వ్యవహారాల్లో ఖర్చులు పెరిగే అవకాశం, ఎగుమతులు చేసే నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందాక చెప్పినట్లుగా మోకాళ్ళు, పాదాలకు అస్వస్థత, అనారోగ్యము, ఆలస్యము, అనిద్ర, అకాల భోజనాలు ఉండే అవకాశం. ఆరోగ్యం క్రమేపీ నెమ్మదిగా స్వస్థత ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండి సాహసంగా దైవబలంతో దేవతా ఆరాధన, దేవాలయ దర్శనాలు చేసుకుంటూ, వీలైతే నవగ్రహ శాంతి హోమం చేసుకుంటూ ఉంటే కనుక, దాన ధర్మాలు చేసి గోసేవ చేయగలిగితే కనుక మీకు చాలా ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. మేషరాశి వారి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండాలి అంటే కనుక సోమవారం పరమశివ రుద్రాభిషేకం తప్పనిసరిగా చేసి తీరాలి. శని ప్రభావం ఉంది కాబట్టి, ఏళ్ళనాడు శని జరుగుతుంది కాబట్టి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర ఆలయాన్ని వెళ్ళడం, నీలండ్రక పుష్పాలు కానీ, తులసితో కానీ, చామంతి పుష్పాలతో స్వామిని అర్చించడం, గోవిందనామాలు పఠించడం, వెంకటేశ్వర దీపారాధన చేసుకోవడం, వెంకటేశ్వర శనివారం వ్రత నియమాలు చేయడం, సోమవారం ఏమో శివుణ్ణి, శనివారం వెంకటేశ్వర శివకేశవుల్ని చక్కగా మీరు ఆరాధన చేయగలిగితే, ఆంజనేయ స్వామి మంగళవారం కూడా ఆరాధన చేయగలిగితే మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఆదివారం, సోమవారం, గురువారం మీకు అనుకూలమైన రోజులు. మీ అదృష్ట సంఖ్య 1, 9 అదృష్ట సంఖ్యలు. అదృష్ట వారాలు మీకు చెప్పాను. ఆదివారం, సోమవారం, గురువారం అనుకూలం. సర్వత్రా దిగ్విజయమస్తు. తదుపరి వృషభ రాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వెరసి వృషభ రాశి. వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో చాలా అనుకూలంగానే ఉంది. ఆదాయం 5, వ్యయం 14. 5 రూపాయలు వస్తే అప్పు చేసి వీళ్ళు 14 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. రాజ్యపూజ్యం 5, అవమానం 4. 5 పొగిడినట్లయితే 4 అవమానించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వృషభ రాశి వారి సంవత్సరం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే గురుడు ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో గురుడు ఉన్నారు. మళ్ళీ ఆయన జూన్ 2వ తేదీ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. తర్వాత కేతు ఏమో సింహరాశిలోను, రాహువు గారేమో కుంభరాశిలోను, శని ఏమో మీనరాశిలో ఉండడం జరిగింది. ఆ కారణం వల్ల గురుడు జూన్ 1 వరకు ద్వితీయ స్థానమునందు తామరమూర్తిగా ఉన్నారు, సామాన్య ఫలితాలు ఇస్తారు. తదుపరి జూన్ 2వ తేదీ నుండి తృతీయ స్థానంలోకి గురుడు లోహమూర్తిగా కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ధననాశనము కలిగించును. అలాగే రాహుకేతు కూడా సింహరాశిలోను, కేతువు రాహు కుంభరాశిలో కూడా ఉండడం వల్ల వాళ్ళ మార్పు వల్ల కూడా కొంచెం ఇబ్బందులు, మంచి ఫలితాలు 2 ఉంటాయి. రజితమూర్తులుగా ఉన్నారు ఏకాదశ పంచమ స్థానాల్లో, వాళ్ళు సౌభాగ్యకరమైన ఫలితాలు ఇస్తారు ఒక్కొక్కసారి. తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి చతుర్థ స్థానాల్లో సువర్ణమూర్తులుగా సర్వసౌఖ్యాల్ని కూడా వాళ్ళు కలిగించే అవకాశం ఉంది. అయితే శనేశ్వరుడు వారి ఏకాదశ స్థాన సంచారం వల్ల, అంటే మీ రాశికి ఏకాదశ స్థానంలో మీనరాశిలో శనేశ్వరుడు వారు ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో, వ్యక్తిగత
విషయాల్లోనూ అనుకూలంగా ముందు చూపుతో పనులు పూర్తవుతాయి. ముందు చూపుతో ఉండాలి, ఆశావాహంగా ఉంటారు. పనులన్నీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది. ప్రణాళికలన్నీ దీర్ఘకాలిక లక్ష్యాలు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి, అనుకున్న సాధిస్తారు. వ్యాపార భాగస్వాములు స్థిరమైన పొత్తుల కోసం మంచి వాళ్ళతో పొత్తులు పెట్టుకోవాలి. జాయింట్ వ్యాపారాలు పురోగతి ఉంటుంది. వ్యక్తిగత జీవనంలో కుటుంబ పోషణ, అలాగే వ్యాపార విషయంలో సమన్వయము. జూలై నెల నుండి డిసెంబర్ ప్రారంభం వరకు కూడా శని వక్రించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా గుర్తింపు, వృత్తిలో మీకు రాణింపు, న్యాయ అధికారులకు, ఉన్నతాధికారులకు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు, అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం ప్రశంసలు, సన్మానాలు, ప్రమోషన్లు ఉండే అవకాశాలు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు కానీ ఉంటాయి. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారాలు అధిక ధనాదాయం ఇచ్చే అవకాశం ఉంది. న్యాయవాదులకి, అకౌంటెంట్లకు, అన్ని రంగాల వారికి అనుకూలం. ఇనుము, స్టీలు మొదలైన వ్యాపారాలు అనుకూలం. షేరు మార్కెట్లు మిశ్రమంగా ఉంటాయి. అంతేకాకుండా రైస్ మిల్లర్లకు కూడా చాలా అనుకూలంగాను. తృతీయ స్థానగత కర్కాటక రాశి యందు ఉచ్చస్థానంలో గురువు ప్రవేశించడం వల్ల ఇతరులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. చేసే పనుల్లో ఆసక్తి చూపిస్తారు. తోబుట్టువులో బంధువులు, ఇరుగు పొరుగు వారితో అద్భుతమైన సంబంధాలు, వివాహాలు, శుభకార్యాల్లో మంచి మంచి సంభాషణలు జరిగే అవకాశం ఉంది. సాహిత్య సంగీత కళ యందు ఆసక్తి, గౌరవించడం జరుగుతుంది. విశేషమైన కృషి చేస్తారు. విద్యార్థులకి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. దశమ చతుర్థ స్థానాల్లో వరుసగా రాహుకేతుల సంచారం వల్ల ఉద్యోగస్తులకి ఉన్నత వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగంలోనూ గుర్తింపు, విద్యార్థుల గుర్తింపు, మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సౌఖ్యకరంగా ఉండదు. గృహంలో రాహుకేతు ప్రభావం వల్ల కొంచెం అప్పుడప్పుడు నిరుత్సాహంగా ఉంటారు. ఏ పని చేయలేకపోవడం, బద్ధకంగా ఉంటారు. ఆ రెండు కూడా విడిచిపెట్టి ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దానికి దేవాలయ దర్శనాలు, భగవద్ ఆరాధన చేయడం, భగవంతుడు స్మరించడం చేయాలి. వృషభ రాశి వారు ఇంకా బాగుండాలి. రుణాలు చేయకుండా ఉండాలి. చేసిన రుణాలు ఏమైనా గతంలో అప్పులు ఏమైనా చేస్తుంటే తీర్చేయడమే చాలా మంచిది మీకు. లేకపోతే ఆర్థిక సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్న శనీశ్వరుడు వల్ల ఈ గ్రహాల వల్ల, రాహుకేతుల వల్ల కూడా ఆర్థిక సమస్యలు బయటపడాలంటే రుణాలు ఏమైనా ఉంటే తీర్చడానికి ప్రయత్నం చేయండి. మంచి ఉద్యోగం చేయండి. ఆదాయం పొదుపు చేయాలి. వృషభ రాశి వారు ఎక్కువ కూడా ఈ సంవత్సరం అనవసరపు ఖర్చులు, అనవసర ప్రయాణం తగ్గించుకుని ఆదాయాన్ని పొదుపు చేయగలిగితే, గతంలో ఉన్న రుణాలు ఏమైనా తీర్చగలిగితే ఈ సంవత్సరం మీరే రాజు అన్నమాట, కింగులో ఉంటారు. కాకుండా అనవసరపు ఖర్చులు చేస్తూ, అనవసర ప్రయాణాలు చేస్తూ, అక్కాలేని వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి ఇలా రకరకాలుగా ధనాలు దుర్వినియోగం చేస్తే కనుక ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కనుక కొంచెం వృషభ రాశి వారు జాగ్రత్తగానే ఉండగలిగితే, ఆదాయాన్ని పొదుపు చేయగలిగితే, క్రమశిక్షణతో ఉండగలిగితే, పంచువాలిటీతో ఉండగలగడం, అలాగే ఆ ధనం మీదే లక్ష్యంగా పెట్టుకోవడం, వ్యాపారం మీద శ్రద్ధ కలిగి ఉండడం, ఉద్యోగం మీద శ్రద్ధ కలిగి ఉండడం, విద్యార్థులు చదువు ఎందుకు శ్రద్ధ కలిగి ఉంటే కనుక ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలం. వీడు శనివారం వెంకటేశ్వర ఆరాధన చేయాలి. సోమవారం రుద్రాభిషేకం చేయాలి. ప్రధానంగా మంగళవారం నియమాలు కూడా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, హనుమంతుడి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి దేవాలయ ప్రదక్షిణాలు కానీ చేయడం వల్ల అన్ని విధాలుగా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి అనుకూలమైనటువంటి రోజులు బుధవారం, శుక్రవారం, శనివారం కూడా చాలా అనుకూలం, కలిసి వస్తుంది. ఆ రోజుని మీకు అదృష్ట సంఖ్య కూడా మీకు 6వ సంఖ్య, అదృష్ట సంఖ్య కూడా 6 కూడా బాగుంటుంది. 2, 6, 9 సంఖ్యలు కూడా మీకు అనుకూలమైన సంఖ్యలుగానే మీకు చెప్పడం జరుగుతుంది. సర్వత్రా పరాభవనామ సర్వత్రా దిగ్విజయమస్తు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో ఎలా ఉందో చూద్దాం. మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు వెరసి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరాల్లో జన్మగురువు అంటే గురువు గారు మిథున రాశిలోనే ఉన్నారు జూన్ 1వ తేదీ వరకు. జూన్ 2వ తేదీ నుండి కూడా ఆయన కర్కాటక రాశిలోకి ధనస్థానంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి చాలా అనుకూలంగానే ఉంటుంది. ఆదాయం 8, వ్యయం 11. 8 రూపాయలు వస్తే మిథున రాశి వారు 11 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. రాజ్యపూజ్యం 1,
అవమానం 7. ఒకళ్ళ పూజించి గౌరవిస్తే 7గురు మిమ్మల్ని తిట్టుకునే అవకాశం ఉంది కాబట్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది. బంధువుల వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల, స్నేహితుల వల్ల కూడా మిథున రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రథమ స్థానంలో ఆయన జన్మస్థానంలో మందు సువర్ణమూర్తిగా విశేషంగా శుభ ఫలితాలు ఇస్తారాయన. తదుపరి జూన్ 2వ తేదీ నుండి ద్వితీయ స్థానంలో గురుడు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాన్ని ఇస్తాడు. కానీ ధనస్థానం కాబట్టి ధనానికి ఏ లోటు ధనలాభం ఉంటుంది. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా దశమ స్థానంలోను, చతుర్థంలో ఏమో కేతువు, దశమ స్థానంలో రాహుగారు లోహమూర్తులుగా ఉంటారు. దానివల్ల ధన వ్యయం అయ్యే అవకాశం మిథున రాశి వారికి ఉంది. డిసెంబర్ 6వ తేదీ నుండి నవమ తృతీయ స్థానాదులయందు రాహుకేతువుల యొక్క రజితమూర్తులుగా ఉండడం వల్ల సంవత్సరంలో న్యాయమూర్తులు లేదా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు, న్యాయమూర్తులు న్యాయవాదులకు అనుకూలంగా, ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు కూడా జీతాలు పెరగడం, నిరుద్యోగులు కొత్త ఉద్యోగాలు రావడం, ఉద్యోగం చేసే ప్రమోషన్లు, ఇష్టమైన ప్రదేశాలు బదిలీలు, జీతం వేతనాలు పెరిగే అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి చాలా అనుకూలం. వ్యవసాయదారులు ముఖ్యంగా మిథున రాశిలో ఉండేవారు ఏ పంట వేసినా, వృషభ రాశి వారు మిథున రాశి వారు కూడా అంతే. వాళ్ళు ఏ పంట వేసినప్పటికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశం, రైతులు చాలా ఆనందంగానే ఉంటారు. ద్వితీయ స్థానంలో కర్కాటక రాశి గురుడు ఉచ్చస్థాన సంచారం వల్ల జూన్ 2వ తేదీ నుండి కూడా చేయడం వల్ల మంచి సంపదలు ఉంటాయి, విజయం ఉంటుంది. అధికార ప్రాప్తులు రాజకీయ నాయకులకు కూడా జూన్ 2వ తేదీ నుండి కూడా అనుకూలం. అలాగే హోదా కలిగినటువంటి వ్యక్తులతో సంచారం, ఆర్థికంగా భద్రత, మధుర స్వరంతో మాట్లాడతారు, చాలా అనుకూలం. సువర్ణ ఆభరణ ప్రాప్తి, భూ వాహన గృహయోగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగులు కూడా రాణించే అవకాశాలు, ఉద్యోగ ప్రమోషన్లు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఈ సంవత్సరం అయితే ఉంది. కవితలు, కవులకి, రచయితలకి, ఫిలిం డిపార్ట్మెంట్లో పనిచేసే డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, అలాగే కెమెరామాన్, టెక్నీషియన్స్ కూడా మంచి నైపుణ్యంతో ఈ సంవత్సరం వాళ్ళు మసలుతారు. దానివల్ల ఆదాయం పెరిగే అవకాశం, సాహిత్య పండితులు కూడా గుర్తింపు, పురస్కారాలు లభిస్తాయి. విదేశీ ద్రవ్యాలు కూడా పొందే అవకాశం ఉంది. శనేశ్వరుడు వారి దశమ స్థానం సంచారం వల్ల ధార్మిక జీవనం, ధార్మికంగా ఉంటారు. శని దశమ స్థానంలో ధార్మిక, ఆధ్యాత్మిక చింతన, భక్తి ఇవన్నీ కూడా ఉంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానాభివృద్ధి, ఆ అభివృద్ధి వచ్చే ప్రయత్నాలు బాగుంటాయి. పరస్పర అవగాహన, అభివృద్ధి, ఆనందమయంగా కుటుంబ జీవనం ఉంటుంది. బ్యాంకింగ్, వాణిజ్య రంగ సంస్థల్లో అధికారులతోటి కూడా మితిమీరి ప్రవర్తిస్తే ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండ. పై అధికారులతో బ్యాంకు వ్యవహారాలు కానీ కొంచెం పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే అన్ని విధాలుగా అనుకూలం. అలాగే విద్యార్థులు చాలా బాగుంది ఈ సంవత్సరం. ఉన్నతమైన విద్యల కోసం విదేశాలు వెళ్ళే అవకాశం, విద్య మంచి ఉత్తీర్ణత, మంచి ఉత్తీర్ణతలో వాళ్ళ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందే అవకాశం, పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షల్లో కూడా రాణించే అవకాశం, ఉన్నత ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంది. న్యాయమూర్తులకి, ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. పొదుపుతో కూడిన ఆదాయాన్ని ఉంచుకోవాలి. మిథున రాశి వారు మీరు కూడా పొదుపు పాటించాలి. ధనం వృధాగా ఖర్చు పెట్టకుండా పొదుపుగా ఉండగలిగితే ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా సహనంతో ఉంటారు. కుటుంబంలో బాధ్యతలు కూడా స్వీకరిస్తారు, పెద్దలను గౌరవిస్తారు. దానివల్ల అనుకూలంగా ఉంది. అలాగే జూలై 26 నుండి డిసెంబర్ 11వ తేదీ మధ్య కాలంలో రేవతి నక్షత్రంలో శని వక్ర సంచారం వల్ల, దశమ స్థానంలో మళ్ళీ శనీశ్వరుడు వక్ర సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో లావాదేవీలు ప్రతిబంధకాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. బ్యాంకింగ్, వాణిజ్య, బ్యాంకు ఉద్యోగులకు అప్రమత్తంగా వ్యవహరించబడితే బ్యాంకు వ్యవహారాలు, బ్యాంకు ఉద్యోగం నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇచ్చిపుచ్చుకునే అంటే దీని అర్థం ఏమిటి? ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ధనం విషయంలో ఎవరికి ఇచ్చేటప్పుడు కానీ, పుచ్చుకునేటప్పుడు కానీ, మధ్యవర్తిత్వాలు కానీ, కోర్టులో సాక్ష్యాలు కానీ ఇవన్నీ చెప్పకుండా ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా ఉంటే అన్ని విధాలుగా మీకు అనుకూలం. తల్లిదండ్రులకు ఇతర దేశాల్లో సంచరించేటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే మిథున రాశి వారి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలం. జూన్ 2వ తేదీ నుండి కూడా ధనస్థాన, ద్వితీయ స్థాన బృహస్పతి సంచారం వల్ల చాలా మీకు అనుకూలంగానే ఉంది. విద్యార్థులు ముఖ్యంగా అనుకూలంగా ఉంది. రైతులకైతే మంచి పెట్టుబడులు పెడతారు. మంచి పంట కూడా చేతికి అందించే అవకాశం అన్ని రంగాల వారు, మహిళలతో సహా అందరూ కూడా చాలా అనుకూలంగానే మిథున రాశి వారికి ఉంది అని చెప్పడం జరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. గురువారం రోజున, శనివారం వెంకటేశ్వర ఆరాధన, శనివారం నియమాలు, గురువారం గురు దత్తాత్రేయ ఆరాధన, గురుచరిత్ర పారాయణ, రామచంద్రస్వామి ఆరాధన, శనివారం వెంకటేశ్వర ఆరాధన,
వీలైతే సోమవారం శివాలయ దర్శనం, రుద్రాభిషేకం చేసుకోండి, చాలా అనుకూలం. మీకు అనుకూలంగామైనటువంటి రోజులైతే కనుక ఆదివారం, బుధవారం, శుక్ర, శనివారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ అదృష్ట సంఖ్య 3, 5, 8 కూడా అనుకూలంగానే ఉంటుంది. కానీ 3, 5 అదృష్ట సంఖ్య 5, మీకు 3 కూడా బాగుంటుంది. ఈ పరాభవనామసం సర్వత్రా దిగ్విజయంగానే మీకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి జూన్ 1వ తేదీ వ్యయస్థానమందు రజతమూర్తి గురుడు 1వ తేదీ వరకు, అలాగే వ్యయంలోనే కర్కాటకంలో ఆయన మిథున రాశిలోని గురువు గారు ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి వ్యయస్థానం అయింది, వ్యయంలో గురుడు ఉన్నారు. అయితే జూన్ 2వ తేదీ నుండి జన్మస్థానంలోకి గురువు గారు రావడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. సౌభాగ్యకరంగా శుభ ఫలితాలు ఉంటాయి. మంగళతోరణాలు, బంధుమిత్రుల సంగమము, శుభవ్యయము, కుటుంబాభివృద్ధి కలిగించును. అయితే ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే వచ్చారో సువర్ణమూర్తిగా అత్యంత శుభ ఫలితాలని గురువుగారు ఇచ్చే అవకాశం ఉంది. రాహుకేతువులు అయితే డిసెంబర్ 5వ తేదీ వరకు నవమంలోను, తృతీయ స్థానంలో ఏమో ఈయన మనకి రాహుకేతువు గారు తామరమూర్తిగా సామాన్యమైన ఫలితాలే ఇస్తారు. తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి అష్టమ ద్వితీయ స్థానంలో రాహుకేతులు లోహమూర్తులుగా అతి సౌమ్య ఫలితాలే ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు చెప్పుకోదగినటువంటి గురు సంచారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల, ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగస్తులందరికీ కూడా, కర్కాటక రాశిలో ఉండే అందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలం. ప్రమోషన్లు, బదిలీలు, వేతనాల పెంపు అనుకూలం. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు సాధిస్తారు. ఉన్నతమైన ఆలోచనలు, ఆత్మవిశ్వాసంతో ప్రతిష్టాత్మక పదవిని రాజకీయ నాయకులు కూడా పదవిని పొందుతారు. మంచి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంది. సినిమా ఇండస్ట్రీస్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా, వార్తాపత్ర, ప్రింట్ మీడియా అందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. కర్కాటక రాశి వారికి వృత్తి నైపుణ్యం సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలనుకునేవారు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు ముఖ్యంగా విద్యను మరి శ్రద్ధ, మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం, విద్యా అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం. జన్మరాశిలో బృహస్పతి సంచారం వల్ల ఇతరుల యొక్క ప్రోత్సాహకారి అయి ఉంటూ తగిన సమయస్ఫూర్తితో మెలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం నామినేటెడ్ పదవులు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తి నిర్వహణలో మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగాల వ్యాపారులకు అధికంగా ఆదాయం ఉంది. జన్మగురు సంచారం వల్ల ప్రధానంగా జూన్ 1వ తేదీ వరకు కూడా అహంకార స్వభావం, అతిగా ఆశపడి కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంది. జూన్ 2వ తేదీ ఎప్పుడైతే జన్మస్థానంలో గురువు వచ్చారో అప్పటి నుంచి కూడా భాగ్య గురువు వల్ల అనుకూలంగా ఉంటుంది. అయితే భాగ్యరాశి సంచారంలో శనేశ్వరి యొక్క సంచారం మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తుంది. మీకు క్రమశిక్షణతో శ్రమించి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు, ప్రణాళికలు, లేని పనులు, ప్రతికూలతలు, దానివల్ల కొన్ని లేనిపోయిన విషయాల వల్ల లేనిపోయిన పనులు, అకాలేల పనులు చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, పర్యాటక రంగము చాలా అనుకూలంగా, హోటల్స్ నిర్వహణ, ఆహార సంబంధ వ్యాపారాలు, ఫార్మసీ, వైద్య సంబంధ వ్యాపారాలు అధిక సంపాదన ఉంటుంది. డిసెంబర్లో వత్సరాంతం వరకు కూడా జన్మరాశి గురు సంచారం వల్ల, కేతు సంచారం వల్ల అధిక శ్రమ, ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశిలో ఉండే పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం వారికి సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఉదర కాలేయ సంబంధించిన వ్యాధులు, అపమృత్యు దోషాలు తొలగే అవకాశం ఉంది. ఆయుర్వృద్ధి ఉంటుంది. అయితే ఛాతీ, రొమ్ము, ఊపిరితిత్తులు వంటి ఆస్మా, మధుమేహం, ఋతుక్రమణ దోషాలు వీటి వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అనారోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండి శస్త్రచికిత్స చేయించుకుంటూ ఉంటే అన్ని విధాలుగా సూర్య ఆరాధన చేసుకోవాలి. మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన, గురువారం నియమాలు చేయాలి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. కర్కాటక రాశి సోమవారం రుద్రాభిషేకం తప్పనిసరిగా ఆచరించాలి. కర్కాటక రాశి వారు అదృష్ట వారాలు సోమవారం,
మంగళవారం, గురువారం చాలా అనుకూలం. కర్కాటక రాశి వారి రైతులందరికీ కూడా మంచి పంటలు పండుతాయి, మంచి దిగుబడి కూడా ఉండే అవకాశం. రైతులకి, మహిళలకి కూడా ఈ సంవత్సరం అందరికీ కూడా అనుకూలంగానే ఉంది. అయితే కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2, 7 అలాగే 11 కూడా అనుకూలంగానే ఉంటుంది. పరాభవనామసం సర్వత్రా దిగ్విజయమస్తు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పరాభవనామ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం, వెరసి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం మిథున రాశిలో గురువుగారు, వ్యయస్థానంలో మళ్ళీ జూన్ 2వ తేదీని గురువు రావడం, జన్మరాశిలో కేతువు, ద్వితీయ స్థానంలో మళ్ళీ కేతువు, రాహువు గారు కుంభంలో, శని ఏమో కేతువు, మళ్ళీ రాహు గారు మకర రాశి ప్రవేశం, ఇవన్నీ కూడా సింహరాశిలో ఉన్నాయి. జూన్ 1వ తేదీ వరకు ఏకాదశి స్థానంలో లోహమూర్తిగా సామాన్య ఫలితాలు ఇచ్చేటువంటి గురువుగారు జూన్ 2వ తేదీ నుండి వ్యయస్థానమైన కర్కాటక రాశిలో రజితమూర్తిగా ప్రవేశిస్తున్నారు. సౌభాగ్యకరం, శుభ ఫలితాలు, ఆయుర్వృద్ధి కలగజేస్తాడు. అయితే అయినా రాహుకేతువులు సంచారం వల్ల అష్టమ, ద్వితీయ స్థానంలో ఏమో కేతు కన్యారాశిలోకి వస్తాడు ఆయన. దానివల్ల సువర్ణమూర్తిగా ఉంటారు. విశేషమైన ఫలితాలు డిసెంబర్ 6వ తేదీ నుండి ఉంటాయి. సప్తమ జన్మస్థానాల్లో తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు కూడా రాహుకేతువులు ఇస్తారు. ఆధ్యాత్మిక రంగంలో భక్తి ప్రపత్తులతో ఉండే ఆధ్యాత్మిక రంగంలో రాణిస్తారు. కుటుంబ వ్యవస్థ బలోపేతం చేసే అవకాశాలు ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి ఉందన్నమాట. సింహరాశి వారి భార్యాభర్తల మధ్య అవగాహన, శుభమూడికి ధనవ్యయము, వివాహ యోగాలు, మంగళతోరణాలు, బంధుమిత్రుల కలయిక, ఆదాయాన్ని మించిన ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, ఆర్థిక లాభాలు కూడా సింహరాశి వారికి ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో ఈ సింహరాశి వారు పాల్గొంటారు. ఆధ్యాత్మిక జీవనం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ సింహరాశి వారు స్వదేశంలో స్థిరాస్తులు సమకూర్చుకునే అవకాశం కూడా సింహరాశి వారికి ఉంది. వృత్తి వ్యాపార రంగాల్లో క్రమేపీ అభివృద్ధి, పనుల ఆలస్యం, వ్యయస్థానంలో ఉండే గురువు స్థితి వల్ల సంతాన సృజనాత్మకత, చదువుల్లో రాణింపు, విద్యార్థులు పోటీ పరీక్షల్లో విద్యార్థులు సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నతమైన విద్యల గురించి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. మత్స్య వ్యాపారం, అనేక రకాల వ్యాపారాల వల్ల లాభాలు ఉన్నాయి. అపరిచితుల వ్యక్తుల ద్వారా విదేశీ క్రయ విక్రయాలు జరిగే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సెక్యులేషన్, ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. అలాగే ఎవరి చేతిలో కూడా మోసపోకుండా ధనం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల గురించి జాగ్రత్తగానే ఉండాలి, లేకపోతే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. చెడు స్నేహాలకు కూడా సింహరాశి వరకు దూరంగా ఉంటే అన్ని విధాలుగా మంచిది. ఈ సంవత్సరం సప్తమ స్థానగతుని రాహు సంచారం వల్ల సామాజికంగా గుర్తింపు, తగిన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. కూడా జాగ్రత్తగా మాటల తొందర విషయంలో, మాట్లాడే విషయంలో జాగ్రత్తగా భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలి. జన్మస్థానంలోనే సింహరాశిలోనే కేతువు గారు ఉండడం వల్ల ఆధ్యాత్మిక విషయాల ప్రాధాన్యత, ఒత్తిడి, సమస్యలు, తలనొప్పి, ఆందోళన, జీర్ణ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు, వ్యాపార వ్యవహారాల్లో అసందర్భమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల చికాకులు, శుభకార్యాలైతే నిర్వహణ చేసే అవకాశం ఈ సంవత్సరం ఉంది. యోగాభ్యాసం, కాలినడకన చేయడం వల్ల వాకింగ్ చేయాలి. యోగాభ్యాసం చేసుకుంటే అన్ని విధాలుగా పౌష్టికాహారం తీసుకోవాలి. దైవభక్తి కలిగి ఉండాలి. క్రమశిక్షణగా ఉండగలిగితే సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి ఆరోగ్యం ద్వారా ఈ నియమాలు పాటిస్తే కనుక ఆధ్యాత్మికం, యోగా, వాకింగ్ ఇవన్నీ చేయడం ఆరోగ్యం బాగుంటుంది. మిత్రోద్వేల విభేదాలు రాకుండా చూసుకోవాలి. జూలై 26 నుండి డిసెంబర్ 11వ తేదీ మధ్య అష్టమరాశి యందు మీనరాశి సంచారం రేవతి నక్షత్రంలో శనేశ్వరులు వారు చేయడం వల్ల, వక్రించి సంచారం చేయడం వల్ల వ్యవహారాలన్నీ చెడిపోయే అవకాశం, ప్రతిబంధకాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఖర్చులు కూడా పెరిగే అవకాశం, ఆకస్మిక వైద్యులను సంప్రదించే అవకాశాలు ఉంటే అనారోగ్య సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం చేయాలి. రుద్రం చేసుకుని మృత్యుంజయ మంత్రాన్ని సంపుటీకరణ చేసి సోమవారం మృత్యుంజయంతో రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. మీరు పరమశివుడు సోమవారం, శనివారం వెంకటేశ్వర ఆరాధన, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారు ఆదివారం, సోమవారం,
బుధ గురువారాలు మీకు కలిసి వచ్చేటువంటి రోజులుగా చెప్పబడుతుంది. రైతులకి అయితే అన్నమాట వ్యవసాయదారులకి, సింహరాశిలో ఉండే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. దిగుబడి పంట చాలా వస్తుంది. దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబ జీవనం కూడా చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1, 4, 10 సంఖ్యలు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. పరాభవ నామ సంవత్సర సర్వత్రా దిగ్విజయమస్తు. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు వెరసి కన్యారాశి. కన్యారాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉందో చూద్దాం. ఆదాయం 8, వ్యయం 11. 8 రూపాయలు ఇస్తే 11 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. ఖర్చు ఎక్కువగా ఉంది కన్యారాశి వారికి. రాజ్యపూజ్యం 3, అవమానం 3. 3 మెచ్చుకుంటే 3 తిట్టే అవకాశం ఉంది. అయితే కన్యారాశి వారికి ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు దశమస్థానంలో తామ్రమూర్తిగా గురువు సంచారం చేస్తూ సామాన్య ఫలితాలు ఇస్తారు. జూన్ 2వ తేదీ నుండి ఏకాదశి స్థానంలో లోహమూర్తిగా గురువుగారు ఉంటారు. అప్పుడు కూడా బాగానే ఉంటుంది. కానీ ధననాశనం, ధనం వచ్చినప్పటికీ కూడా ఏదో ఒకటి ఖర్చు అయిపోవడం, ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కొంచెం ఉంటాయన్నమాట. అయితే రాహుకేతువులు డిసెంబరు 5వ తేదీ నుండి సప్తమంలోనూ, జన్మస్థానంలో ఏమో కేతువు ప్రవేశించడం వల్ల, రజితమూర్తులుగా ఉండడం వల్ల సౌభాగ్యకర ఫలితాలు. తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి షష్టమ వ్యయస్థానాధిపతులు రజితమూర్తులుగా రాహుకేతులు శుభప్రదముగా ఫలితాలు ఇచ్చెదరు. వీళ్ళందరికీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థికంగా ఇబ్బంది, తల్లి లేదా తోబుట్టువుల నుండి జీవిత భాగస్వామి ద్వారా కానీ గణనీయంగా ధనలాభము, అనుకోని సామాజికంగా గుర్తింపు, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశం, ఉదారంగా దానాలు చేయడం జరిగే అవకాశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలుంటాయి. వ్యక్తిగతంగా ఎదుగుదల, లాభస్థానంలో ఉన్న గురుడు వల్ల శక్తివంతులు, ప్రయోజనకారిగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు పొందే అవకాశం ఉంది. లాభస్థానం గురువు ప్రీతి, సుఖ సౌఖ్య, భోగభాగ్యాలు ఇచ్చే అవకాశం. అధికార వృద్ధి, రాజకీయ నాయకులు చాలా వ్యవసాయదారులకు, ఇది కన్యారాశిలో ఉండేటువంటి వాళ్ళకి విశేషమైన పాడి పంటలు ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ మూలికంగా లాభాలు కూడా ఉంటాయి. స్త్రీలకు కూడా విద్యార్థులు చదువు యందు మరింత ఇంకా శ్రద్ధ చూపించాలి, ఉత్తీర్ణత పొందుతారు. విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంది. అనుకోని అవకాశాలు కూడా అందిపుచ్చుకునే అవకాశం ఉంది. గుర్తింపు ఉంటుంది. స్నేహితుల ద్వారా సత్సంబంధాలు కూడా ఉండే అవకాశం. శరీరం దారుఢ్యంగా ఉండే అవకాశాలు. సంతానంతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు కూడా ఉంటాయి. మాట్లాడే విధానం సరిగ్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శని సంచార కాలంలో వైవాహిక సంబంధాలు, భాగస్వామి వృత్తి జీవితంలో స్థిరత్వంగా ఉండే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా వ్యక్తిగత జీవిత సంబంధం పరంగా కట్టుబడి ఉండాలి. విద్యార్థి చదువు మీద మరింత శ్రద్ధ కలిగి ఉండాలి. ఉపకాయం, మోకాలు, జననావయవాల సంబంధించి అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. జీవనంలో క్రమశిక్షణతో ఉండగలిగితే ఈ సంవత్సరం అన్ని విధాలుగా మీకు ఉంటాయి. కొత్త ఇళ్ళు లేదా వాహనాలు కొనుక్కునే అవకాశం కూడా ఉంది. రైస్ మిల్లర్లకు, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు కూడా చాలా అనుకూలంగానే ఉంది అని చెప్పబడుతుంది. వడ్డీ వ్యాపారస్తులు, షేర్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళకి బాగుంది. రాహుకేతుల సంచారం వల్ల కొంచెం శత్రువులు వాళ్ళ ఇబ్బంది ఉంటుంది. అనంతరం శత్రు నాశనం కూడా ఉండే అవకాశాలు, శత్రువులు దూరంగా కూడా మీరు ఉండే అవకాశాలు, లేదా శత్రువులు మీరు లెక్క చేయకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. మహిళలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. కన్యారాశి వారి పురుషులకి అయితే చాలా అనుకూలంగా ఉంది. అలాగే వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళ సవాళ్ళు ఉంటాయి. అవన్నీ అధిగమించి వీళ్ళు పొదుపుతోటి కనుక ధైర్యంతో ఆచితూచి వ్యవహరించుకుని ప్రతి విషయంలో, ధనం విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ, బ్యాంకుల విషయంలో కానీ ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించినట్లయితే మీకు అన్ని విధాలుగా ధనలాభాన్ని పొంది సుఖంగా ఉండగలుగుతారు. అలా కాకుండా మీరు బుద్ధి చాంచల్యంతో మాట్లాడారు కూడా విధంగా మాట్లాడటం వల్ల, మాట్లాడే విధానం సరిగ్గా లేకపోతే కనుక ఇబ్బందులు పడే అవకాశం, సహాయం చేసేవాడు కూడా చేయకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం తస్మాత్ జాగ్రత్తగానే కన్యారాశి వారు ఉండాలి. కన్యారాశి వారికి ఆదివారం, బుధవారం, శుక్రవారం కూడా చాలా, శనివారం కూడా చాలా అనుకూలం. శనివారం నియమాలు, ఆదివారం సూర్యారాధన, బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ మీకు మెరుగైన ఫలితాలు ఎన్నో ఇచ్చే అవకాశం కూడా మీకుంది. మీ అదృష్ట సంఖ్య 5గా చెప్పబడుతోంది. పరాభవనామ సంవత్సర సర్వత్రా దిగ్విజయమస్తు. తదుపరి తులారాశి. తులారాశి వారికి
చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు వెరసి తులారాశి. తులారాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14. 5 రూపాయలు వస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు, అప్పు చేసైనా సరే. రాజ్యపూజ్యం 6, అవమానం 3. 6 పొగిడితే 3 తిడతారు కాబట్టి గౌరవం బాగుంది. అయితే ఈ తులారాశి వారికి జూన్ 1వ తేదీ వరకు కూడా భాగ్యస్థానమందు రజితమూర్తిగా ఆయన బృహస్పతి సంచారం చేస్తూ ఉన్నారు. సౌభాగ్యకరమైన ఫలితాలు ఉంటాయి. అయితే జూన్ 2వ తేదీ నుండి దశమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తూ ఉన్నారు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు షష్టమ స్థానంలో, వ్యయస్థానంలో కేతువు లోహమూర్తులుగా సామాన్యమైన ఫలితాలే ఇవ్వడం జరుగుతోంది. డిసెంబర్ 6వ తేదీ నుండి పంచమ ఏకాదశి స్థానాల్లో రాహుకేతువుల యొక్క సంచారం వల్ల సువర్ణమూర్తులుగా విశేషమైన శుభ ఫలితాలు వాళ్ళు ఇవ్వబోతూ ఉన్నారన్నమాట అండి. రాజకేంద్ర స్థానాల్లో గురు సంచారం వల్ల వీరికి సాంఘికంగా సంఘంలో మంచి గుర్తింపు, ప్రజాగౌరవం, రాజకీయ నాయకులకైతే తులారాశిలో ఉండేటువంటి వాళ్ళకి అధిష్టానం గుర్తించే అవకాశం, మంచి మంచి పదవులు పొందే అవకాశం, ప్రజాగౌరవాన్ని పొందే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులు చాలా ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, బదిలీలు, వేతనాల పెంపు ఉండే అవకాశం. వృత్తి విషయాల్లో భావోద్రేకాలు, ఉద్యోగస్తుల వేతనాల విషయంలో వృత్తిలో కొంచెం చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. గుర్తింపు కూడా పొందుతారు. రాజకీయ జీవితం చాలా ప్రథమార్థంలో కొంచెం ఆందోళనగా ఉన్న జూన్ 2వ తేదీ నుండి కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం అతి కష్టం మీద విజయాన్ని మీరు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. విద్యార్థులు చాలా మంది పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. ఉన్నతమైన విద్యాభ్యాసాలు అభ్యసించగలుగుతారు చాలా అనుకూలంగా. కానీ చదువు యందు మరింత శ్రద్ధ కలిగి ఉండాలి తులారాశి వాళ్ళు. అలా ఉండే విద్యార్థులు బాగుంది. అలాగే రైతులకు కూడా శుభపరిణామాలు, అన్ని పంటలు కూడా చాలా బాగుంటాయి. భూముల ద్వారా మంచి ఉత్పత్తి, మంచి దిగుబడి కూడా లభించి మంచి ధనాన్ని ఆర్జించే అవకాశం తులారాశి వారి. వ్యాపార రంగంలో అయితే తులారాశి వారికి ఈ సంవత్సరం దూసుకుపోయే అవకాశం చాలా బాగుంటుంది. అలాగే గృహ నిర్మాణాలు కూడా ఉంటాయి. శని షష్టమ రాశి సంచారం వల్ల అత్యంత అనుకూలం. శుభకార్య నిర్వహణ, గృహయోగం, వాహన యోగం, ధనధాన్య లాభం, వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఆనందంగా ఉంటారు. విదేశీ ప్రయాణం చేయాలనుకునే అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. అప్పులు ఏమన్నా గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. దానివల్ల బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉంటే మనకు తొలగిపోయి ఆరోగ్యం కూడా సమకూడే అవకాశం తులారాశి వారికి ఈ సంవత్సరం ఉంది అని చెప్పబడుతోంది. అంతేకాకుండా వీళ్ళకి రాహుకేతువులు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి డిసెంబర్ 6వ తేదీ తర్వాత ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు కానీ, సృజనాత్మకంగా రాణించే అవకాశం, నూతనమైన పరిశోధనలు చేయడం, గుర్తింపు, ఉద్యోగస్తులు కూడా గుర్తింపు ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం చాలా తులారాశి వారికి అనుకూలంగానే ఉంది. గృహ జీవితానందం ఉంటుంది. మిర్చి, మిరియాలు, మసాలా, అపరము, ధాన్యము, మిల్లు, అలాగే షేర్ మార్కెట్ రంగంలోనూ కలిసి వచ్చే రియల్ ఎస్టేటు, ఉన్నత వృత్తి వ్యాపారాల్లో కూడా మార్పులు కలిసి వచ్చే అవకాశం, నూతనమైన వ్యాపార ప్రారంభాలు ఉన్నాయి. వ్యాపారంలో అయితే తులారాశి వారికి సంవత్సరం అధిక లాభాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశి వారికి బుధవారం, శుక్రవారం, శనివారం చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి మరింత అనుకూలంగా ఉండే శనివారం వెంకటేశ్వర ఆరాధన, శుక్రవారం లక్ష్మీ అమ్మవారు, దుర్గాదేవి యొక్క ఆరాధన, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన దర్శనం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. మీ లక్కీ నెంబర్ 6గా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది. పరాభవనామ సంవత్సరం సర్వత్రా దిగ్విజయమస్తు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 8. 11 రూపాయలు వస్తే 8 రూపాయలే ఖర్చు పెట్టి మిగతా డబ్బులన్నీ కూడా పొదుపు చేసే అవకాశాలు జాగ్రత్త పెట్టుకుంటారు. రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు జూన్ 1వ తేదీ వరకు కూడా అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా దీర్ఘాయువును, ధనలాభాలని, అత్యధిక శుభ ఫలితాలని, తదుపరి జూన్ 2వ తేదీ నుండి భాగ్యస్థానంలో రజితమూర్తిగా సౌభాగ్యకరంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు. రాహుకేతుడు డిసెంబర్ 5వ తేదీ నుండి పంచమ స్థానంలో, అనంతరం ఏకాదశి స్థాన తామ్రమూర్తులుగా రాహుకేతువులు ఉన్నారు. డిసెంబర్ 5వ తేదీ నుండి చతుర్థ స్థానంలోను, దశమ స్థానంలోని రాహుకేతువులు అతి సామాన్యమైన ఫలితాలనే మీకు ఇచ్చే అవకాశాలు వృశ్చిక రాశి వారికి ఉంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో గురువు అష్టమ స్థాన స్థితగతుడైన కారణంగా ఆరోగ్యం విషయంలో అనుకూలంగా లేదు, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తలకి సంబంధించి నరాలకు సంబంధించి మెడ వెన్నుపూస అలాగే నడుం నొప్పి ఉదర సంబంధమైన బాధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే వృశ్చిక రాశి వారు ఉండాలి. పెద్దలకు ఆయుర్వృద్ధి ఆపదలు తొలగే అవకాశం అయితే ఉంది. గురువు భాగ్యస్థానగతలు ఉచ్చస్థాన స్థితి పొందడం వల్ల తర్వాత పురోభివృద్ధి, ఉన్నత విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం, విద్యార్థులకు సాంస్కృతిక జ్ఞానం కూడా పొందే అవకాశం, ఉన్నత విద్యలో రాణించే అవకాశాలు, అలాగే ఇతర దేశాలు ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు అనుకూలం. అయితే విదేశీ ఉన్నత విద్యలో రాణించే స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ నెలలో వక్ర గురు ప్రభావం వల్ల అభ్యాసం ఆధ్యాత్మిక సాధనలో అడ్డంకులు అధిగమించే అవకాశం కూడా ఉంది. పంచమస్థాన శని పంచమస్థానంలో ఉండడం వల్ల క్రమశిక్షణ పట్టుదలతో విజయాలు సౌఖ్యాలు ఈ సంపదలు పొందే అవకాశం ఉంది. అదృష్టం కలిసి వస్తుంది, కానీ క్రమశిక్షణగా ఉండగలగాలి. సంతానం ద్వారా తల్లిదండ్రుల వల్ల సుఖంగా ఉంటారు. అలాగే పరస్పర అవగాహన కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశం ఉంది. తోబుట్టువుల స్వస్థత అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశాలు, తర్వాత ఆరోగ్యం కోలుకునే అవకాశం ఉంది. క్రీడల యందు అనుకూలం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కలిసి రావు, ఇక్కడ భారీ పెట్టుబడులు వెళ్ళకూడదు. వ్యాపారంలో భారీ పెట్టుబడులు వెళ్లకుండా వెళ్తూ ఉండాలి. ఏకాగ్రతతో విద్యార్థులు అధ్యయనం చేయాలి, దానివల్ల బాగుంటుంది. రైతులకైతే రెండు పంటలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు పారిశ్రామికంగా కూడా బాగుంటుంది. పారిశ్రామికవేత్తలకు కూడా చాలా బాగుంటుంది. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉండే ఉద్యోగస్తులందరికీ కూడా స్థిరత్వం పొందే అవకాశాలు, ప్రమోషన్లు బదిలీలు ఇంక్రిమెంట్లు గ్రాంట్లు కూడా పొందే అవకాశం మహిళలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు వ్యాపార రంగంలో దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు, అలాగే దూర ప్రాంతాల్లో కూడా వ్యాపారం చేసే అవకాశం ఉంది. డిసెంబర్ నుండి కూడా సైనిక రాజకీయ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సాంకేతిక రంగాల్లో బాగుంటుంది. ప్రింట్ మీడియా వార్తా మీడియా ప్రొడ్యూసర్ డైరెక్టర్లు కూడా మార్పులు ఉన్నాయి. ప్రమోషన్లు ఉంటాయి. ఉద్యోగస్తులకి అయితే దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఉంటాయి. స్వల్పంగా అంటువ్యాధులు వచ్చే అవకాశాలు వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అంటువ్యాధులు అనారోగ్య నరాలకు సంబంధించి నడానికి సంబంధించి వెన్నుపూసకు సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, మంగళవారం నియమాలు ఉండాలి. మంగళవారం ఉపవాసం చేయాలి. గురువారం దత్తాత్రేయ ఆరాధన, ఆదివారం సూర్య ఆరాధన, శనివారం వెంకటేశ్వర దర్శనము, లక్ష్మీనారాయణ లేదా లక్ష్మీ వెంకటేశ్వర ఆరాధన మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5, 8, 9, లక్కీ నెంబర్ 9, అలాగే 5 కూడా బాగుంది. అలాగే 8 కూడా మీకు అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగానే ఈ సంవత్సరం కూడా ఉంటుంది. వ్యాపార రంగంలో విజయాలు పొందే అవకాశం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఉంది అని చెప్పడం జరుగుతుంది. పరాభవనామ సంవత్సరం సర్వత్రా దిగ్విజయం వస్తుంది. పరాభవనామ సంవత్సరంలో ధనురాశి వారికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వెలసి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11. 14 రూపాయలు వస్తే 11 రూపాయలే ఖర్చు పెట్టి 3 రూపాయలు కూడా దాచేసుకుంటారు వీళ్ళు. అంటే పొదుపు చేస్తారు ఈ సంవత్సరం. ఆదాయం 5, ఆదాయం 14, వ్యయం 11. రాజ్యపూజ్యం 5, అవమానం 6. 5 మొచ్చుకుంటే 6 తిట్టే అవకాశం. ఎందుకు డబ్బులు బాగా ఉంటాయి కదా వీళ్ళ దగ్గర, శుభాలన్నీ జరుగుతాయి, మంచి మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు ఈ సంవత్సరం. కాబట్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారికి, ఈ ధనుర్రాశి వారికి జూన్ 1 వరకు కూడా సప్తమ స్థానంలో లోహమూర్తిగా బృహస్పతి సంచారం ఉంటుంది. జూన్ 2వ తేదీ నుండి అష్టమ స్థానంలో గురువుగా రావడం వల్ల సువర్ణమూర్తిగా దీర్ఘాయువు, దీర్ఘాభివృద్ధి, సంపాదన, సౌభాగ్యకరంగా ఫలితాలే ఇస్తాడు ఆయన. ఎందుకంటే గురుడికి ధనస్సుకి వృశ్చిరాశి కాబట్టి అష్టమ స్థానం నీకు అనుకూలం. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు చతుర్థ దశమ స్థానాల్లో రాహుకేతువు రజితమూర్తులు సౌభాగ్యకర ఫలితాలనే ఇస్తారు, చాలా అనుకూలంగానే ఉంటుంది. డిసెంబర్ 6వ తేదీ నుండి తృతీయ స్థానం నవమ స్థానంలో రాహుకేతులు సువర్ణమూర్తులుగా ఆశాజనకమైన ఫలితాలే ఈ సంవత్సరం ఇస్తారు. కాబట్టి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఉన్న రాశుల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ధనుస్సు రాశి వారికి వస్తూ ఉన్నాయి. సంవత్సర ప్రారంభంలోనే వివాహాది విషయాలు అనుకూలం.
సమాజంలో గుర్తింపు, రాజకీయ నాయకులు కూడా ఈ ధనుసు రాశిలో ఉండేటువంటి వారు రాజకీయ నాయకులు గుర్తింపు, మంచి పదవులు, పై వాళ్ళు మిమ్మల్ని గుర్తించే అవకాశం. అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు, బదిలీలు, వేతనాల పెంపు, పై అధికారుల మన్ననలు, ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ టెక్నీషియన్స్ కానీ ప్రింట్ మీడియా, వార్తా మీడియా వీళ్ళకి కూడా ధనుసు రాశిలో ఉండే వాళ్ళందరికీ చాలా అనుకూలం. మహిళలకైతే ముఖ్యంగా చాలా బాగుంది ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి. వ్యాపారస్తులు నూతనంగా భాగస్వాములు కలిసి వస్తాయి. ఉద్యోగులపై అధికారుల సత్సంబంధాలు మెరుగుపడతాయి. భార్యాపిల్లలతో అవగాహన పెరుగుతుంది. మంచి ఆరోగ్యం సమకూడుతుంది. దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. స్నేహపూర్వకంగా సత్సంబంధాలతో గతం కంటే మెరుగైన ప్రణాళికలు ఉంటాయి. మీకు ఈ సంవత్సరం చాలా మెరుగైన పరిస్థితి ఉంటుంది. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. విలాసవంతమైన జీవనం ఈ సంవత్సరం ఉంటుంది. ధనుసు రాశి వారికి సంపదలు, జ్ఞానము, ఉన్నత శైలిలో జీవనం ఉంటుంది. ఆనందంగా ఉంటారు. సమాజంలో రాజకీయంగా కానీ మామూలుగా కూడా వీళ్ళకి గౌరవం ఉంటుంది. సంతోషకరమైన వార్తలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అయితే ధనుసు రాశి వారి వివాహాలు అయితే తప్పనిసరిగా ఈ మూలా నక్షత్రం కానీ పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వారు కూడా వివాహం ధనుసు రాశి వారి వివాహ యోగం ఉంది. ఈ సంవత్సరం వివాహం తప్పనిసరిగా జరిగి తీరుతుందన్నమాట. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హైందవ సనాతనమైన సాంప్రదాయం పట్ల మంచి విశ్వాసం కలిగి ఉంటారు. అలాగే ఈ అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో బట్టి కొంచెం శ్రద్ధ అయితే చూపించి నిర్లక్ష్య భావంగా ఉండకూడదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తలకి నరాలకు సంబంధించిన నొప్పులు, ఛాతీకి సంబంధించిన వైద్య సమస్యలు కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని చేత కూడా తల్లికి అనారోగ్యం విషయంపై శ్రద్ధ చూపించాలి. అర్ధాష్టమ శని జరుగుతోంది కదండి. దీనికి 4వ స్థానంలో శని ఉన్నారు. ఆ సంచారం వల్ల ఇబ్బందులు ఉంటాయి. తల్లికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు మంచి అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి ద్వారా చాలా అనుకూలమైన ఆదాయ వృద్ధి, గృహ నిర్మాణ ప్రయత్నాలు ఉంటాయి. వివాహ యోగాలు ఉన్నాయి. వ్యాపార మార్పులు ఉన్నాయి. వ్యాపారంలో రాణింపులు ఉన్నాయి. పాత బాకీలు వసూలు అయితే కోర్టులు ఏమన్నా మీకు తీర్పులు మీకు అనుకూలంగానే వచ్చే ఎటువంటివైనా సరే మీకు అనుకూలంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిగా ఉండగలుగుతారు. అష్టమ శని సంచారం వల్ల వీరిపై ప్రభావం ఉంటుంది. కొంచెం రాజకీయ నాయకులు బాగానే ఉంటుంది, కానీ ప్రతిబంధకంగా కొంచెం చూసి వారసలేనటువంటి వాడు రాజకీయాల్లో కానీ చుట్టాల్లో కానీ స్నేహితుల్లో కానీ ఉండే అవకాశాలు, న్యాయ సంబంధ కోర్టు సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఏదో రకంగా ఈ సంవత్సరం ఉంటుంది. వ్యవసాయదారులకైతే చాలా మంచి దిగుబడి, ఉత్సాహంగా ఈ ధనుసు రాశిలో ఉండేటువంటి రైతులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే గోసంపద కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే రాహుకేతు సంచారం వల్ల గొప్ప సంకల్పాలు మరియు ధైర్యంతో కొన్ని వ్యవహారాల్లో మీరు పనులు నిర్వర్తించి మనోనిర్బంధంతో దైవ బలంతో కూడా మీరు చేయగలుగుతారు. విద్యార్థి ఉన్నతమైనటువంటి ముందంజ వేసే అవకాశం. వ్యాపార సంస్థల యందు వ్యాపారస్తులకు చాలా బాగుంది. ఆ పెట్టుబడులు కూడా కొంచెం మిశ్రమ ఫలాలు ఇచ్చినప్పటికీ తర్వాత వీళ్ళకి మంచి లాభాలు ఇచ్చే అవకాశం. సంవత్సర ద్వితీయంలో ధనుసు వ్యాపార రంగంలో అనుకూలంగానే మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది. అనూహ్యమైన లాభాలు వస్తాయి వీళ్ళకి. ఇంకా ధనుసు రాశి వారికి బాగుండాలి అనుకుంటే కనుక వీళ్ళ అదృష్టంకి కూడా 3, 8 చాలా అనుకూలం. బుధవారం, శుక్రవారం, గురువారం, శనివారం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు చాలా అనుకూలమైన రోజులుగా చెప్పారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు చాలా అనుకూలంగా ఉంది. కానీ కొంచెం అహంకారం లేకుండా, గర్వం లేకుండా, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలిగితే ఇంకా వీళ్ళకి ధనుసు రాశి వారు మంచి ఫలితాలు ఈ సంవత్సరం పొందే అవకాశం ఉంది. పరాభవనామ సంవత్సరం సర్వత్రా దిగ్విజయం వస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో వెరసి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 2 ఈ సంవత్సరం, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. 2 రూపాయలు వస్తే అప్పు చేసి 8 రూపాయలు ఖర్చు పెడతారు మకర రాశి వారు. ఒకళ్ళు మెచ్చుకుంటే 2 తిట్టే అవకాశం ఉంది. మకర రాశి వారికి జూన్ 1వ తేదీ వరకు షష్టమ స్థానగత గురుడు సువర్ణమూర్తిగా విశేషమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం. జూన్ 2వ తేదీ తర్వాత సప్తమ స్థానంలో లోహమూర్తిగా సామాన్యమైన ఫలితాలే గురువుగారు ఇస్తారు. రాహుకేతులు డిసెంబర్ 5వ తేదీ వరకు నవమ స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు తర్వాత విశేష యోగాన్ని శుభకరంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అయితే డిసెంబర్ 6వ తేదీ నుండి ద్వితీయ స్థానంలో అష్టమ స్థానంలో తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలే రాహుకేతువులు మకర రాశి వారికి ఇచ్చే అవకాశం ఉంది. అయితే మకర రాశి వారి గురుబలం బాగుండాలి. వివాహ యోగం ఉంది. వివాహ జీవిత ఆనందం అన్ని రకాల వర్తకులకి, వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకు అనుకూలం.
విద్యార్థులు మంచి విద్యాభ్యాసాలు ఉన్నత ఉండి రైతులకైతే చాలా భాగస్వామ్య వ్యాపారాలు, రైతులకైతే వ్యవసాయం మూలంగా లాభాలు, వ్యవసాయాలు ఇంకా పొలాలు ఏమైనా కొనే అవకాశాలు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా కూడా ఉండే అవకాశాలు. కానీ భూముల వల్ల పంటల వల్ల రైతులకు చాలా ఈ సంవత్సరం దిగుబడి పెరిగే అవకాశం ఉంది. చట్టపరమైన భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే విజయం పొందగలుగుతారు. కాబట్టి అవివాహితుల వివాహ యోగం ఉంది. ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంటుంది. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, దానివల్ల కూడా ప్రయోజనాలు సాధిస్తారు. డిసెంబర్ 13వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు మధ్య గురుడి యొక్క వక్ర సంచారం వల్ల జీవిత భాగస్వామితో అహంకారము లేదా బద్ధకం ఆవహించడం వల్ల కొంచెం ఇబ్బందులు, అలాగే మాట్లాడబడే అవకాశం, శారీరక అనారోగ్యం, ఊబకాయం, ఒళ్ళు బాగా రావడం, మోకాళ్ళ పిక్కలు నొప్పులు మొదలైన అసౌకర్యంగా ఉండడం, అనారోగ్య సమస్యలతో పీడిపడి కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది కాబట్టి శాంతులు చేసుకోవాలి. భూగృహ స్థిరాస్తులు అయితే చాలా బాగుంటాయి. ఇతర దేశాల్లో సైతం కూడా ఇతర దేశాల్లో కూడా ఇల్లు కొనటం కానీ, ఇతర దేశాల్లో వ్యాపారం చేయడం కానీ ఇలా ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారి శనికి స్వక్షేత్రవర్తి గోచారరీత్యా తృతీయ స్థానంలో ఉన్నందువల్ల శనేశ్వరుడు అన్ని రంగాల వారికి శుభ ఫలితాలే ఈ మకర రాశి వారికి ఇచ్చే అవకాశం ఉంది. అదృష్టవంతులుగా తీర్చిదిద్దబడతారు. ఈ సంవత్సరం ధైర్యంగా ప్రణాళికలు వ్యూహంతో కార్యాలు సాధిస్తారు. అన్ని విధాలుగా అది ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలం. అలాగే వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఈ సంవత్సరం ఉంది. కొంచెం జాగ్రత్తగా మట్టిగా ఆచితూచి వ్యవహరించే వ్యాపారాలు చేసుకెళ్తూ ఉండాలి. దానివల్ల అనుకూలంగానే ఉండే ఫ్యాక్టరీలు, అలాగే మత్స్య పరిశ్రమ, అలాగే షేర్ మార్కెట్ క్రయ విక్రయాల్లో కూడా అనుకూల సుగంధ వ్యాపారాలు నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులకి చాలా మంది విక్రయదారులకి ఆదాయం అయితే చాలా. స్టేషనరీ, ఫ్యాన్సీ, హోటల్స్, కిరాణా, ఫ్యాన్సీ ఇవి వ్యాపారస్తులు కూడా చాలా అనుకూలంగా ఉంది. మెడికల్ రంగంలో కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా. అధిక సుంకాలు అయితే ఈ స్టేషనరీ వస్తువుల మీద పడే అవకాశాలు ఉన్నాయి. షాపింగ్ మాల్స్ ఇవన్నీ నిర్మించే అవకాశాలు, వ్యవసాయదారుల కృషి చాలా చేయాలి, ఇంకా చాలా బాగుంటుంది. చాలా అనుకూలంగానే మకర రాశి వారికి సంవత్సరం ఉంది. జన్మరాశి రాహు సంచార ప్రభావం వల్ల ముఖ కవకిల్లో మారడం, కళ తప్పే అవకాశం, మొహంలో కళ్ళ లేకపోవడం, అలాగే శ్మశాన దర్శనం, దగ్గర బంధువులు చనిపోవడం, శ్మశాన దర్శనం చేసే అవకాశాలు, భీతి భయం కలుగుతుంది. సూతక వార్తలు, చెడు వార్తలు వినే అవకాశం కొంచెం ఉంది, ఇబ్బందిగా ఉంది కొంచెం. కాబట్టి జాగ్రత్తగా వీసాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు వీసాలు సాధించుకుంటే విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు అయితే మకర రాశిలో ఉండే విద్యార్థులకు అవకాశాలు, కొత్త కొత్త కాలేజీలు, విద్యా సంస్థల్లో సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారు శనివారం నియమాలు, నువ్వులు దానం చేయడం, అలాగే దుర్గాదేవి ఆరాధన, శుక్రవారం పూజలు, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది. బుధవారం, శుక్రవారం, శనివారం మీకు మరింత యోగదాయకంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 8, 4 కూడా మీకు లక్కీ నెంబర్ అని చెప్పారు. మరింత అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. పరాభవనామ సంవత్సర సర్వత్రా దిగ్విజయమస్తు. తదుపరి కుంభరాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు వెరసి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఈ సంవత్సరం ఆదాయం తక్కువగా ఉంది. అప్పు చేసేలా సరే ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. రాజ్యపూజ్యం 4, అవమానం 2. నలుగురు పూజిస్తే 2 అవమానిస్తారు. గౌరవం కూడా బాగానే ఉంది. అయితే ఈ కుంభరాశి వారికి జూన్ 1 వరకు పంచమ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తూ ఉంటే, జూన్ 2వ తేదీ నుండి షష్టమ స్థానమైన సువర్ణమూర్తిగా గురువుగారు అత్యంత శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ధన కుటుంబాభివృద్ధి ఉంటుంది. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ నుండి అష్టమ స్థానాలు రాహుకేతు లోహమూర్తులుగా అతి సామాన్య ఫలితాలు ఇస్తూ ఉండగా కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి. అది డిసెంబర్ 6వ తేదీ నుండి జన్మ సప్తమాధిపతులుగా ఈ రాహుకేతులు ఉండడం రజితమూర్తులుగా ఫలితాలు ఇస్తారు. కృత్రిమ మేధస్సు కలిగి ఉంటారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. దూరదేశ ప్రయాణాలు చేయవలసి రావలసి విదేశీయాన యోగ్యత కూడా ఈ కుంభరాశి వారికి ఉంది. ఈ కుంభరాశి వారికి వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలం. క్రమశిక్షణ కృషి చేత అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఆదాయం వ్యవసాయం ద్వారా చాలా పొందే అవకాశం. అన్ని రంగాల ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం అనుకూలం. ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో ఉండేవాళ్ళు కూడా చాలా బాగుంది కుంభరాశి వారికి.
ఉద్యోగ వ్యాపారాల సహచరుల యొక్క కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాదు నరఘోష ఉంది. సాటి ఉద్యోగస్తులు మిమ్మల్ని చూసి వారసలైనటువంటి వాళ్ళ ఘర్షణకు తిరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని నమ్మకుండా ఉంటే కుంభరాశి వారు ఈ సంవత్సరం డబ్బుల విషయంలో కానీ, ఇచ్చిపుచ్చిన వ్యవహారాలు ఉద్యోగస్తుల్లో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ, పైన రాజకీయ నాయకుల పై అధికారులతో కానీ, మీ పైనుండేటువంటి అధిష్టానంతో కానీ జాగ్రత్తగా ఉండగలిగితే రాజకీయంగా కూడా ఎదుగుదల కూడా బాగుంటుందన్నమాట. వాళ్ళు గుర్తించే విధంగా మీరు నడుచుకోవాలి. అలాగే వెన్నుపోటులు ఉండే అవకాశాలు ఉన్నాయి. రుణాలు చేయవలసి రావాలి. అనారోగ్య సమస్యలు, చికాకులు, ఎంత ధనం వచ్చినప్పటికీ మంచినీళ్ళ వల్లే కుంభరాశి వారికి సంవత్సరం ఖర్చు అయిపోయే అవకాశాలు, శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మత్స్య ఉత్పత్తులు, ఫ్యాన్సీ వ్యాపారాలు, ఆ కిరాణా ఆదాయాలు బాగుంటాయి. గృహ నిర్మాణాలు లాభాలు, ఒడిదుడుకులు కొంచెం ఉండే అవకాశాలు, వృత్తి వ్యాపారాల్లో కొంచెం మిశ్రమంగా ఉండే అవకాశం, జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి శనేశ్వరుడు ద్వితీయ స్థానగత స్థితిలో అవ్వడం వల్ల మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ధన విషయంలో పొదుపు అవసరాలు ఏదైనా రకంగా వాణిజ్య రంగంలో కూడా బాగుంటుంది. మంచి మాట మాట్లాడాలి. మంచితనంగా మాట్లాడితే అన్ని విధాలుగా మీ మాటే మీకు మంచి ప్రయోజనాలు ఇచ్చే అవకాశం. ఇతర వ్యక్తుల విషయాల్లోకి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. మీకు మంచి సత్ఫలితాలు. రైతులకైతే చాలా బాగుంది. అలాగే సొంత వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు కూడా చాలా బాగుంది. కష్టపడేటువంటి వాళ్ళ కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూల. కష్టజీవులకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అలాగే భ్రమలకు లోను కాకుండా, ఇతరుల విషయాలు తలదూర్చకుండా, హద్దుకు మీరి ప్రవర్తించకుండా ఉండగలిగితే ఈ సంవత్సరం. ఎందుకంటే జన్మరాశిలో రాహు ముఖం కూడా కలత పోబోతుంది. శ్మశాన దర్శనం ఉంది. సూతకాలు ఉన్నాయి. దగ్గర బంధువులు మరణ వార్తలు వింటారు. రాహుకేతు ప్రభావం వల్ల ఇబ్బందిగా ఉంది. అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. ఇవన్నీ తగ్గించుకుని ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి అలవరుచుకోవాలి. ధనం ఉంది కదా అని చెప్పి అహంకరించకుండా గర్వం లేకుండా ఉండాలి. పొదుపుగా ఉండాలి. మీ దగ్గర ₹1,00,000 అంటే ₹1,00,000 10,000 ఉన్నట్టుగానే ప్రవర్తించాలి. అలా ఉండగలిగితేనే మీకు చాలా బాగుంటుంది. అదే నరఘోష, దొంగల భయం, శత్రువుల వల్ల ఇబ్బంది, పై ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉన్నాయి. జాతకం బాగుంది గోచార రీత్యా, కానీ మీ ప్రవర్తనే జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలా ఉండగలిగితే మీకు ఈ సంవత్సరం చాలా అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, మంగళవారం నియమాలు తప్పనిసరిగా కుంభరాశి వారు చేయాలి. శనివారం వెంకటేశ్వర ఆలయం దర్శనం చేయాలి. సోమవారం మట్టెక్కి తప్పనిసరిగా ఈ కుంభరాశి వారు రుద్రాభిషేకం చేయించుకోవడం, శివాలయ దర్శనం తప్పనిసరిగా మీరు చేయాలి. బుధవారం, శుక్రవారం, శనివారం మీకు కలిసి వచ్చే అవకాశం. గృహయోగం, ఉద్యోగ లాభం, బదిలీలు, ఉత్తీర్ణత, వేతనాల పెంపు కూడా ఉంది. వ్యాపార రంగంలో కూడా చాలా అనుకూలంగా, రియల్ ఎస్టేట్ రంగంలో కుంభరాశి వారు చాలా అనుకూలం. అదృష్ట సంఖ్య 2, 3, 7, 8. లక్కీ నెంబర్ 8 అన్నమాట. మీకు చాలా అనుకూలంగా, ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఇవన్నీ కూడా పాటించడం వల్ల సత్ఫలితాలు పొందగలుగుతారు. పరాభవనామ సంవత్సరం సర్వత్రా దిగ్విజయమస్తు. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఆదాయం 14 వస్తే ₹11 ఖర్చు పెడతారు. గౌరవం చాలా బాగుంది ఈ సంవత్సరం మీనరాశి వారికి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. జూన్ 1వ తేదీ వరకు చతుర్థ స్థానగత రజితమూర్తిగా గురువుగారు శుభ సౌభాగ్య ఫలితాలు ఇస్తూ ఉన్నారు. జూన్ 2వ తేదీ పంచమ స్థానంలో సంచారం చేస్తారు. తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తారు. రాహుకేతువులు కూడా డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా జన్మ సప్తమ స్థానాల్లో సువర్ణమూర్తులుగా ఉంటే విశేషమైన ధనయోగాన్ని, శుభ ఫలితాలని. తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి వాళ్ళు ద్వితీయ స్థాన, అష్టమ స్థానాల్లో రాహుకేతులు సంచారం లోహమూర్తులుగా ఉండడం వల్ల సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. జూలై 26 నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు మధ్య రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాల శని వక్ర సంచారం వల్ల రుణబాధలు, గతంలో రుణాలు ఏమైనా చేసుంటే రుణదాతల ఒత్తిడులు కూడా ఉండే అవకాశాలు మీకున్నాయి. పెరిగే అవకాశం ఉండే ఒత్తిడులు. కాబట్టి శిరస్సు, పాదాలకు సంబంధించిన, నడారికి సంబంధించిన అనారోగ్య సమస్యలతోటి తలపోటుగా ఉండడం, తల బరువుగా ఉండడం, కళ్ళు చూడలేకపోవడం, కాళ్ళు నొప్పిగా ఉండడం, నడు నొప్పిగా ఉండడం, ఈ బాధలు, అనారోగ్య సమస్యలతో ఈ మీనరాశి వారు బాధపడే అవకాశం ఉంది. మీనరాశి వారికి జూన్ నెల ఆరంభం నుండి 2వ తేదీ నుండి గురువు పంచమస్థాన సంచారం వల్ల చాలా ఆశావహంగా ఉంటుంది. ధనవృద్ధి, కుటుంబాభివృద్ధి, సంతాన వాళ్ళ శుభవార్తలు, సంతాన యోగ్యత. అయితే రాహు గారు వ్యయస్థానగత వల్ల
అనారోగ్య సమస్యలు, ఖర్చులు, కానీ విదేశీ ప్రయాణ సూచనలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు తగ్గించుకుంటే చాలా మంచిది. భారీ పెట్టుబడులు వెళ్లకుండా ఉంటే అనుకూలం. ఆధ్యాత్మిక రంగ విషయాల్లో ముందంజ వేయాలి. పూర్వపుణ్యం వల్ల ఆకస్మిక ఉపద్రవాలను రక్షింపబడతారు. అపమృత్యు దోష నివారణ, అలాగే దైవ బలంతో కొన్ని కష్టాలు, కొన్ని గండాలు కూడా తప్పుకునే అవకాశం ఉంది ఈ సంవత్సరం. గురువులను ఆశ్రయించండి, పెద్దలను గౌరవించండి, వాళ్ళ యొక్క సేవ చేయండి. జన్మరాశి యందు శని దైవబలం, జ్ఞాపక శక్తిని, మీనరాశిలోనే శని ఉండటం వల్ల జన్మశని వల్ల బుద్ధిశాలి, జ్ఞాని అయి ఉంటాడు. గట్టిగా కష్టపడాలి. శారీరక దారుఢ్యం పెరుగుతుంది. సోదరులతో అలా లేదా వ్యాపారస్తులతో, జాయింట్ వ్యాపారతో అభిప్రాయ భేదాలు, అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. జన్మశని జరుగుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే మీనరాశి వారి శని వల్ల ఇబ్బందికరంగా ఉంది. రాహు సంచారం వల్ల సంవత్సర ఆరంభంలో ప్రతి పని ప్రారంభంలో అడ్డంకులు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, జోదము, చెడు స్నేహితుల వల్ల నష్టాలు, మోసపోవడం, దొంగతనాలు, నేరాల్లో ఇరుక్కోవడం, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, అనిద్ర, అకాల భోజనాలు ఇవన్నీ కూడా జరిగాయి మీకు. తర్వాత జరుగుతాయి. తర్వాత జూన్ 2వ తేదీ తర్వాత మీకు అనుకూలంగా ఉంది. అపమృత్యు దోష పరిహారార్థం మీరు రుద్రాభిషేకం చేసుకోవాలి. అలాగే శనివారం రోజుని నల్ల నువ్వులు దానంగా ఉండడం, శని జపం, శనికి నువ్వులతో హోమం చేయించడం, నవగ్రహ శాంతి హోమం, అపమృత్యు దోష పరిహారం రుద్రంతో నమక చమకాలతోటి మృత్యుంజయ సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చేసుకోవాలి. సోమవారం నియమాలు, శనివారం నియమాలు, పరమశివుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. విద్యార్థి చదువు ఎందు మరి శ్రద్ధ పెట్టాలి. చదువు పెడితే ఇంకా అనుకూలంగా ఉంటుంది. విద్య ఎందు వెనుకబాటులో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవాలి. రైతులకైతే బట్టి వ్యవసాయదారులు చాలా అనుకూలంగా ఉంది. పంట గట్టిగా కష్టపడతారు మీరు. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి అనుకూల ఉద్యోగస్తులు మట్టికి ఈ మీనరాశిలో ఉండే ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి అంత అనుకూలంగా ఉండదు. సామాన్యంగా మిశ్రమంగానే ఉంటుంది. మీకు ఏదో ప్రమోషన్ వస్తుంది అనుకుంటారు కానీ లేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పని అవుతుంది అనుకునేటువంటి ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రావాల్సిన ధనం కూడా లేట్ అయ్యి ఆలస్యంగా రావడం జరుగుతుంది. కానీ పని అవుతుంది కానీ కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం, ప్రతి పనిలో కూడా ఆలస్యం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఓర్పుగా సహనంగా ఉండాలి. కానీ మీరు అశాంతిగా ఉంటారు, కోపంగా ఉంటారు. ఆ కోపాన్ని 10 మందికి చూపించడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి మీరు కూడా. అలాగే మహిళలకు చాలా బాగుంది. విద్యార్థులకు కష్టపడి చదివితే అనుకూలంగా ఉంటుంది. శనివారం నువ్వుల దానం, తైలాభిషేకం, వెంకటేశ్వర దీపారాధన, సోమవారం రుద్రాభిషేకం, ఇవన్నీ కూడా పరమశివుడి యొక్క దర్శనం చేయండి. దుర్గాదేవి ఆలయ దర్శనం కూడా మీకు రాహుకేతుల దోషం కూడా పరిహారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మీనరాశి వారికి సోమవారం, మంగళవారం, గురువారం కూడా చాలా అదృష్ట రోజులుగా చెప్పబడుతుంది. ఈ మీనరాశి వారి అదృష్ట సంఖ్య లక్కీ నెంబర్ 7 మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పరాభవ నామ సంవత్సరం సర్వత్రా దిగ్విజయమస్తు.